వైసీపీ నాయకులు ల్యాండు, శాండు, వైను, మైనుల్ని దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న వనిత మిన్నుకుండిపోయారని టీడీపీ, జనసేన, బీజేపీ కొవ్వూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. దళితులపై, మహిళలపై దాడులు జరుగుతున్నాయని చెబితే సమాజంలో ఇటువంటి సంఘటన సర్వసాధారణమని హోంమంత్రి చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వీటినే ఎన్నికల్లో తన ప్రధాన ప్రచార అస్త్రాలుగా చేసుకుని ప్రజల ముందుకు వెళుతున్నారని చెబుతున్న ముప్పిడి వెంకటేశ్వరరావుతో మా ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నియోజకవర్గంలో మీ ప్రచార శైలి ఏ విధంగా ఉందండి? ప్రస్తుతానికి సూపర్ 6 కానీ, బీసీ డిక్లరేషన్ కానీ ఏవైతే ఉన్నాయో, ఉమ్మడిగా ఎన్డీఏలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా రాబోయేటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఏ విధంగా ద్రోహం చేశాడు, ఎన్నికల ముందు ఏ విధంగా మాట్లాడాడు, ఎన్నికల తర్వాత ఏ విధంగా మాట్లాడినటువంటిది, ఇతను చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, ఇతను చేస్తున్నటువంటి అవినీతి గురించి కానీ, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి నిరుద్యోగులుగా మార్చేసి వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. మెగా డిఎస్సీ ఇస్తానన్నాడు. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పాడు. అనేక రకాల హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదనే జయంగా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు వేటి మీద ఉన్నాయని చెప్పి దృష్టి పెట్టుకొని ఇసుక కానీ, మైనింగ్ కానీ, మద్యం కానీ, ల్యాండ్స్ కానీ ఇట్లాగా ఈ 4 మీద కూడా పెట్టుకొని రాష్ట్రాన్ని మొత్తం దోసుకు తినేటువంటి విధంలో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అబ్బుల పాలు చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా రోడ్ల మీద ఏ విధంగా అయితే పడేసాడో దాని మీద ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా లోకల్గా ఉన్నటువంటి సమస్యలు కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 500 టిట్కో ఇళ్ళు ఇక్కడ కొవ్వూరు పట్టణంలో ఇచ్చారు. 500 టిట్కో ఇళ్లకు 10% పనులు పూర్తి కావాల్సి ఉంటే అది పూర్తి చేసి ఇవ్వాల్సింది పోయి 5 సంవత్సరాల నుంచి కూడా ఆ ఇవ్వకోకుండా నిలుపుదల చేశాడు. దాంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బ్యాంకుల్లో లోన్లు తీసుకుని టిట్కో ఇళ్ళకి కొంత కట్టారు. ఇవాళ వాళ్ళ అద్దెళ్లలో ఉంటున్నారు. ఇటు అద్దె చెల్లించుకోలేక అటు బ్యాంకుల్లో తెచ్చుకున్నటువంటి లోన్ కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది వాళ్ళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు కొవ్వూరు వచ్చినప్పుడు కూడా ఆ టిట్కో ఇళ్ళ మీద కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతేకాకుండా గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి అనుకున్నటువంటి గ్రామాలు ఎవరైతే ఉన్నారో దాని జీవనోపాధిగా గోదావరిని నమ్ముకుని వాళ్ళందరూ బతుకుతున్నారు. అక్కడ ఉన్నటువంటి జట్టు కార్మికులు కానీ, లేకపోతే లారీలు కొనుక్కుని బతుకుతున్న వాళ్ళు కానీ, పడవలు నడుపుకున్నటువంటి వాళ్ళు కానీ జీవనాధారం లేక అలో రామచంద్ర అంటూ వీళ్ళు రోడ్ల మీద పడి కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. కొవ్వూరు పట్టణం చూస్తే కనుక ఇక మరీ ఘోరంగా ఉంది పారిశుధ్యం విషయం. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో మీరు గోపాలపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అంటే కొవ్వూరులో ఎవరు చేసినప్పటికీ కూడా శాసనసభ్యులుగా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అనేది ఇక్కడ ప్రజల్లో నాటుకుపోయింది. అంటే రాబోయే రోజుల్లో మీరు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయదలుచుకున్నారు? 14-19 కాలంలో ఇక్కడ కూడా గోపాలపురం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తాం, ఇక్కడ కూడా అభివృద్ధి జరిగింది. పుష్కరాల టైం కూడా వచ్చింది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో 14-19 కాలం పూర్తి అయిపోయిన తర్వాత 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశాడు. ప్రజలందరూ అదరేక సమస్యల మీద రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీళ్ళు కానీ, ఈరోజు కూడా మంచినీళ్ళు లేక రోడ్ల మీద పడి జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ప్రజల యొక్క అభివృద్ధిని కానీ, సంక్షేమం కానీ పూర్తిగా కూడా పక్కన పెట్టి ప్రజల యొక్క సమస్యల మీద అన్ని పక్కన పెట్టి 10 రూపాయలు మీకు అందరికి కూడా నేను బటన్ నొక్కుతున్నాను 100 రూపాయలు బటన్ నొక్కి ఒక చేతితోటి రెండో చేతితోటి 1000 రూపాయలు వసూలు చేస్తున్నానని చెప్పని ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. అప్పులు చేసి ప్రజలకు ఇస్తున్నాడు. దాదాపుగా 11 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి ఇవాళ 4-5 లక్షలు మాత్రమే ప్రజలకు బటన్ నొక్కాడు. మిగతా ఈ డబ్బు అంతా ఏమైందని చెప్పని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులు రోడ్ల మీద పడ్డారు, మహిళలు రోడ్ల మీద పడుతున్నారు, దళితులు రోడ్ల మీద పడుతున్నారు, మహిళలు రోడ్ల మీద పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకుతున్నారు. ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూడా మీకు ఖచ్చితంగా అధికారంలో రాబోతుంది. వస్తే కనుక మేము ఏం చేస్తామనేది కనుక్కుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తూ డోర్ టు డోర్ ప్రచారం ఇవాళ నియోజకవర్గం అంతా ప్రస్తుతానికి తిరుగుతూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నెగ్గి హోంమంత్రిగా పదవి పొందినప్పటికీ కూడా ల్యాండ్, శాండ్, మైను, వైను వీటిని దోచుకోవడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు తప్ప నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా
దళితులపై దాడులు జరుగుతున్నా కూడా హోంమంత్రి అయి ఉండి అందులో మహిళ అయి ఉండి అవన్నీ సాధారణంగా జరిగేవి అని చెప్పి ఆవిడ సమర్థించడం, వీటన్నిటినీ తాను ప్రచారంలో తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం జెండా ఎగిరే విధంగా తాను ప్రతి గ్రామాల్లోనూ ప్రతి ఇంటిని కూడా ఇంటింటికి వెళ్ళి తన ప్రచారం కొనసాగిస్తున్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలో.